హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకి శుభవార్త. ఆ వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే 70 సంవత్సరాలు దాటిన వారందరికీ ఇకపై ఏపీ ప్రభుత్వం పెన్షనర్లకు 5,00,000 రూపాయల వరకు ఉచిత కార్పొరేట్ వైద్యాన్ని అయితే అందించనున్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి ఆరోగ్య యోజన పీఎంజేఏవై పథకం కింద 70 సంవత్సరాలు దాటిన వారికి ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా లభించే ప్రయోజనాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. మొదటిది ఆయుష్మాన్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా 30,000 హాస్పిటల్స్‌లో వైద్యం అయితే అందుతుందండి. వీటిలో 18,000 కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఈ పథకం ద్వారా లభించే ఆరోగ్య కార్డు ఆయుష్మాన్ కార్డు దేశవ్యాప్తంగా ఉపయోగపడుతుంది. సో, ఈ పథకంలో ఉన్నట్లయితే దేశవ్యాప్తంగా ఎక్కడైనా మనము చికిత్స చేయించుకోవచ్చు. ఈ 30,000 హాస్పిటల్స్‌లో. అందులో 18,000 కార్పొరేట్ హాస్పిటల్సే ఉన్నాయి. ఈ కార్డు ద్వారా పెన్షన్లు ఎక్కడైనా కూడా దేశంలో వైద్యం చేయించుకోవచ్చు. ఆయుష్మాన్ కార్డు ఉపయోగిస్తే హాస్పిటల్స్‌లో అడ్మిట్ అయ్యే ముందు 3 రోజుల పాటు అవసరమైన పరీక్షలు ఉచితంగానే చేస్తారు. అలాగే హాస్పిటల్స్‌లో ఉచితంగా ఉన్నతమైన వసతి, భోజనము మరియు మెడిసిన్ కూడా అందజేస్తారు. 5,00,000 వరకు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా 15 రోజుల పాటు ఉచిత మెడిసిన్ కూడా లభిస్తుంది. 70 సంవత్సరాలు దాటిన వారికి సంవత్సరానికి 5,00,000 రూపాయల వరకు వైద్య ఖర్చులకు ఇన్సూరెన్స్ కింద చేస్తారు. కుటుంబంలో ఇద్దరు 70 ఏళ్ళు దాటిన వారైతే వారు చెరొక 2.5 లక్షల వరకు వైద్యాన్ని పొందే అవకాశం వీలో ఉంది. ప్రత్యేకంగా పీఎంజేఏవై ఆరోగ్య కార్డ్ అయితే తీసుకోవాల్సి ఉంటుందని దీనికోసం పాత కార్డులేవి ఇప్పుడు పనిచేయట్లేదు. వాటి స్థానంలో కొత్త కార్డులనైతే తీసుకోవాల్సి అయితే ఉంది.